నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. జనకుడు మిథిలా నగరానికి రాజు. రామాయణంలో సీతమ్మకు తండ్రిగా ప్రసిద్ధుడు. యాజ్ఞవల్క్యుడి వరంతో బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు. జనక మహారాజు మహాజ్ఞానిగా, రాజర్షిగా పేరు పొందాడు. రాచరికపు వ్యవహారాలు చూసుకుంటూ గృహస్థుగా జీవితం కొనసాగిస్తూ కూడా ఆయన మనస్సు ఆత్మజ్ఞానం కలిగి నిత్యం భగవంతుని మీదే ఉండేది. కానీ రోజంతా రాజభోగాలను అనుభవిస్తూ రాజ్యానికి సంబంధించిన లౌకిక వ్యవహారాలతో ఉండే మహారాజును యోగి అని, జ్ఞాని అని ఎందుకు అంటారు? అసలు శివధనస్సు జనక మహారాజు దగ్గర ఎందుకుంది? ఇలా ఎక్కువగా తెలియని జనక మహారాజు జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా మిస్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వకుండా యాగం ప్రారంభించాడు. శివుడు లేని చోట మంగళం ఎలా ఉంటుంది అని దక్షుని కుమార్తె అయిన సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్లారని ఆయన ధనస్సు పట్టుకున్నాడు. వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించి ఆ ధనస్సును దేవతలకు కానుకగా ఇచ్చాడు. వారు ఆ ధనస్సుని జనక మహారాజు పూర్వీకులైన దేవరాతుడు అనే రాజు దగ్గర ఉంచారు. అప్పుడు ఆ దేవరాతుడు ఆ ధనస్సుని మంజూష అంటే ఒక పెట్టెలో పెట్టాడు. చక్రాలున్న ఆ మంజూషలో శివధనస్సును ఉండగా తొయ్యాలంటే దాదాపు 5,000 మంది కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివధనస్సును రోజు పూజిస్తూ పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు. వంశానికి మూల పురుషుడైన నిమి చక్రవర్తి వంశంలో 22వ తరానికి చెందినవాడు జనకుడు. జనక మహారాజు హ్రస్వరోముడి కొడుకు. జనకునికి శీరధ్వజుడు అనే పేరు కూడా ఉంది. భార్య రత్నమాల. కొన్ని పురాణాలలో సునయన అని కూడా చెప్తారు. కుశధ్వజుడు ఇతని సోదరుడు. జనక మహారాజు దంపతులకు పిల్లలు లేరు. దాంతో పుత్రేష్టి యాగం చేశారు. యాగంలో భాగంగా భూమిని దున్నుతూ ఉండగా నాగేటి చాలలో నాగలికి ఏదో తగిలిన శబ్దమైంది. తవ్వి తీస్తే ఒక బంగారపు పెట్టెలో బంగారపు ఛాయను మించిన ఛాయతో ఒక ఆడబిడ్డ ఉంది. నాగేటి చాలులో దొరికింది కాబట్టి ఆ బిడ్డకు సీత అని పేరు పెట్టారు. ఆమె అద్భుతమైన సౌందర్య రాశి. ఆమెను చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆమెను తమ భార్య చేసుకుందామన్న వ్యామోహాన్ని పొందారు. తర్వాత జనక మహారాజుకు ఊర్మిళ అనే కూతురు పుట్టింది. చిన్నతనంలో సీత ఓ రోజు బంతితో ఆడుతూ ఉండగా అది శివధనస్సు కిందకు వెళ్ళగా దానిని అలవోకగా ఆమె తన చేతులతో పైకి లేపింది. ఈ దృశ్యాన్ని చూసిన జనక మహారాజు శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికే సీతను ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించాడు. శివధనస్సుని ఎక్కుపెట్టడానికి ఎందరో రాజులు వచ్చారు. కానీ ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ భగ్న హృదయాలతో వెనుతిరిగేవారు. అందాల రాశి అయిన సీతాదేవిని ఇవ్వకుంటే యుద్ధం చేసైనా తీసుకుపోతానని సాంకాశ్యపు రాజైన సుధన్వుడు కయ్యానికి కాలు దువ్వాడు. యుద్ధం చేసి సుధన్వుని ఓడించి ఆ రాజ్యాన్ని తమ్ముడు అయిన కుశధ్వజునికిచ్చాడు జనక మహారాజు. రాజులంతా ఒక చోట చేరి ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరమూ గెలవలేము, ఆ ధనుస్సుని ఎవరమూ ఎక్కుపెట్టలేము, కనుక మనందరము ఒకటై జనకుని మీద యుద్ధానికి వెళదాం అని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి మిథిలా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగర్త తవ్వి ద్వారాలు మూసేశారు. 1 సంవత్సరం పాటు యుద్ధం జరిగాక ఆహార నిల్వలు క్షీణించిపోయాయి. అప్పుడు జనక మహారాజు తపస్సు చేయగా తపస్సుకి మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని జనక మహారాజుకు ప్రసాదించారు. జనకుడు ఆ దేవతా సైన్యంతో రాజులను ఓడించాడు. యాగ సంరక్షణలో భాగంగా విశ్వామిత్రుని వెంట వచ్చిన రామలక్ష్మణులు ఆ పని పూర్తయ్యాక మిథిలా నగరానికి చేరుకుంటారు. శివధనుస్సుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు అన్నాడు. విశ్వామిత్రుని ద్వారా రామలక్ష్మణుల గురించి తెలుసుకున్న జనకుడు, ఒకవేళ ఈ రాముడు శివధనుస్సుని ఎక్కుపెట్టగలిగితే నేను నా కూతురు సీతని కన్యాదానంగా ఇస్తాను అంటాడు. అప్పుడు 8 చక్రాలు కలిగిన ఆ మంజూషని లాక్కొని వచ్చారు. విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు. అప్పుడు క్షత్రియుడైన రాముడు మంజూషని తెరిచి ఆ ధనస్సును చూడగానే చాలా ఉత్సాహపడి ఎంతో తేలికగా కష్టం లేకుండా పైకి ఎత్తి నారి కడదామని లాగేసరికి వంగిన ఆ ధనస్సు మధ్యలో ఫెడెల్మని పిడుగులు శబ్దంతో విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగిలిన వారంతా మూర్ఛపోయారు. శ్రీరాముడు శివధనుస్సును ఎక్కపెట్టగలడో లేదో అని కలవరపడుతున్న జనకుని మనసు కుదుటపడింది. తరువాత జనకుడు విశ్వామిత్రుడితో ఈ సంఘటన అద్భుతం, అనితర సాధ్యం. శ్రీరాముని పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూశాను. నా కూతురు సీత శ్రీరాముని భర్తగా పొంది మా వంశ ప్రతిష్టలను ఇనుముడింపచేస్తుంది అంటాడు. తర్వాత దశరథ మహారాజును ఆహ్వానించి వారికి అతిథి సత్కార్యాలు చేసి, మహారాజా, మీరు ఇక్కడికి రావడం మా అదృష్టం. రఘువంశీకులైన మీతో బంధుత్వం ఏర్పడడం వల్ల మా వంశం పునీతమైంది. ఋషులు సమ్మతించిన విధంగా వివాహం జరిపిద్దాం అని అంటాడు. ఆ మాటలకు దశరథ మహారాజు
మేము దానం తీసుకునేవాళ్ళం, మీరు దాతలు, మీ నిర్ణయం ప్రకారమే చేద్దామంటాడు. ఆ మాటలకు వారి ఔదార్యానికి జనకుడు ఎంతో సంతోషించాడు. జనకుడు తన కూతురైన సీతాదేవిని శ్రీరామునికిచ్చి వివాహం చేసే సమయంలోనే తన కూతురు ఊర్మిళను లక్ష్మణుడికి, తన తమ్ముడు కుశధ్వజుని కూతుళ్ళైన మాండవి శృతకీర్తిలను భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేయాలని ఆయన సంకల్పం. దశరథ మహారాజు పుత్రులకు కన్యాదాతగా తాను ఆనందించినట్టే తన తమ్ముడు కూడా ఆనందిస్తాడని జనకుని భావన. ఎంతో వైభవంగా 4 కుమార్తెలకు వివాహం జరిపించి అయోధ్య నగరానికి పంపించాడు. భగవద్గీతలోని 3వ అధ్యాయంలో జనక మహారాజు గురించిన ప్రస్తావన వస్తుంది. కృష్ణ పరమాత్మ అర్జునుడితో నిరంతరం నిష్కామంగా కర్మలను ఆచరించినట్లయితే తప్పక మోక్షం కలుగుతుంది. జనకుడు మొదలైన వారు నిష్కామ కర్మలతోనే మోక్షం పొందారు అని చెప్తాడు. మహారాజైన జనకుడు వైరాగ్య కాముకుడు, ఆత్మజ్ఞానం సంపాదించాలనే కోరికతో ఉండేవాడు. ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానులందరినీ వెతికి సభలో కొలువు చేసి వారు చెప్పే ఆధ్యాత్మిక అంశాలను వింటూ చర్చలు చేస్తూ జ్ఞానోదయానికి మార్గాలు అన్వేషించేవాడు. ఒకరోజు సభలో కులగురువు ఆస్తికుడు అయిన ఒక బ్రాహ్మణుడు శాస్త్ర పఠనం చేస్తూ గుర్రపు రికాబులో కాలు పెట్టే సమయంలో బ్రహ్మోపదేశం జరపవచ్చు అని చెప్పాడు. దానికి జనకుడు ఆశ్చర్యపడి, స్వామి అది సాధ్యమా అని అడిగాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు, శాస్త్రవాక్యం యథార్థం అని ఆ పండితుడు చెప్పాడు. అలా అయితే ఇప్పుడే నా అశ్వాన్ని తెప్పిస్తాను. నేను గుర్రము నెక్కేటప్పుడు ఒక రికాబులో కాలు పెట్టి 2వ రికాబులో కాలు పెట్టేంతలో నాకు బ్రహ్మోపదేశం చేసి ఈ శాస్త్రవాక్యాన్ని నిజమని నిరూపించండి అన్నాడు. మహారాజా, ఈ శాస్త్రవాక్యం అసత్యం కాదు, కానీ దాన్ని సత్యం అని నిరూపించే సామర్థ్యం నాకు లేదు అని చెప్తాడు. ఈ సత్యాన్ని నిరూపించినట్లయితే శాస్త్రంలోంచి ఆ వాక్యాన్ని తొలగించండి అని ఆ పండితుడితో కోపంగా చెప్తాడు. ప్రభు, నేను దాన్ని నిరూపించలేకపోవచ్చు, కానీ అది ఎన్నటికీ అసత్యం కాదు అని దృఢంగా పలికాడు ఆ పండితుడు. జనకుడు కోపగించి ఆ పండితుడిని చెరసాలలో బంధించాడు. తర్వాత తన రాజ్యంలోని ఇతర పండితులను, తత్వవేత్తలను, బ్రాహ్మణులను తన సభకు పిలిచి ఈ శాస్త్రవాక్యాన్ని తెలియచేసి ఇది యథార్థమేనా అని అడిగాడు. వారందరూ ఖచ్చితంగా ఇది సత్యమే అని చెప్పారు. అయితే నిరూపించమన్నాడు. వారు కూడా దానిని నిరూపించలేము, కానీ అది మాత్రం వాస్తవమే అని చెప్పారు. జనకుడు వారందరినీ కూడా కారాగారంలో బంధించారు. జనక మహారాజు యొక్క ఈ దుర్భర ప్రవర్తన అన్ని దేశాలకు వ్యాపించింది. బ్రాహ్మణులు, విద్వాంసులు భయపడుతూ ఆ దేశానికి రావడమే మానేశారు. ఒకరోజు అష్టావక్రుడు ఆ మిథిలా నగరానికి వచ్చాడు. అష్టావక్రుడు అంటే శరీరంలో 8 రకాల అవకరాలు ఉన్న వ్యక్తి అని అర్థం. ఇది అతడికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు అతని తండ్రి గారు పెట్టిన శాప ఫలితం. పిండస్థితిలోనే అష్టావక్రుడు తన తల్లి గర్భం నుంచే జ్ఞానాన్ని సంపాదించాడు. పుట్టక ముందే రకరకాల విద్యల్లో ఆరితేరి ఆత్మజ్ఞానం సంపాదించి తానెవరో తెలుసుకున్నాడు. అష్టావక్రుడు జనక మహారాజు కొలువుకు వచ్చి, రాజా, ఏ అపరాధం చేశారని ఈ విద్వాంసులను కారాగారంలో బంధించావు అని ప్రశ్నించాడు. మునీశ్వర, రికాబులో కాలు పెట్టే సమయంలో బ్రహ్మోపదేశాన్ని చేయవచ్చు అనే శాస్త్రవాక్యంలోని సత్యాన్ని వీరు నిరూపించలేకపోయారు. అందుకే వారిని కారాగారంలో వేశాను అని చెప్పాడు. దానికి అష్టావక్రుడు, రాజా, నీ తర్కం న్యాయసమ్మతమైనది కాదు. శాస్త్రవాక్యాలను నిరూపించలేకపోయినంత మాత్రాన అది కల్పితమని నీవు నిర్ధారణ చేయకూడదు. ఆ వాక్యాన్ని సత్యమని నేను నిరూపిస్తాను అన్నాడు. మునీంద్ర, దయచేసి కృపతో నాకు బ్రహ్మోపదేశం చేయండి అన్నాడు జనకుడు. అందుకు ఆ ముని సంతోషించి ముందుగా కారాగారంలో ఉన్న పండితులందరినీ విడుదల చేసి అశ్వం మీద నాతో అరణ్యానికి రమ్మన్నాడు. అప్పుడు ఏకాంత సమయంలో నీకు బ్రహ్మోపదేశం చేస్తాను అని చెప్పాడు. తక్షణమే ఆ పండితులందరినీ కారాగృహం నుండి విడుదల చేసి ఆ మహర్షిని పల్లకిలో కూర్చోబెట్టి తాను అశ్వం మీద మంత్రులతో సైన్యంతో అరణ్యానికి బయలుదేరాడు. అష్టావక్రముని ఆజ్ఞ మేరకు తనతో వచ్చిన పరివారాన్నంతా తిరిగి వెనక్కి పంపేశాడు జనకుడు. ముని ఆజ్ఞ మేరకు జనక మహారాజు ఒక కాలును రికాబులో పెట్టి అశ్వాన్ని ఎక్కబోతుంటే, రాజా, అలాగే ఉండు, నీ 2వ పాదం మోపకు అని చెప్పాడు. జనక మహారాజు అలాగే ఆ స్థితిలోనే ఉండిపోయాడు. నన్ను గురువుగా స్వీకరించకుండానే నా నుండి ఉపదేశాన్ని కోరుతున్నావా అన్నాడు. నేను మిమ్మల్ని ఇప్పుడే గురువుగా అంగీకరించాను. నా తనువు, మనస్సు, సంపద మొత్తం మీకు గురుదక్షిణగా సమర్పిస్తున్నాను. మీ నుండి ఉపదేశం పొందాలనుకుంటున్నాను అన్నాడు. ముని ఆజ్ఞ ప్రకారం 2వ కాలు రికాబులో పెట్టిన వెంటనే ముని అదృశ్యమైపోయాడు. ముని తదుపరి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ జనకుడు కదలక మెదలక అలానే ఉండిపోయాడు. మహారాజు ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి ఆయనను వెతుకుతూ మంత్రులు, సైనికులు వచ్చి కదలకుండా గుర్రపు రికాబు పైనే ఉన్న రాజును చూసి ఆశ్చర్యపోయి ఆ ముని మన రాజుపై ఏదో మంత్రప్రయోగం చేశాడు అని అనుకున్నారు. ఆయన కోసం ఎంత వెతికినా కనిపించకపోయేసరికి జనక మహారాజును పల్లకిలో ఎక్కించుకొని నగరానికి తీసుకువెళ్లారు. మహారాజును ఎంత పలకరించినా ఆయన స్థితి నుండి కదల్లేదు.
2 రోజులుగా అన్నం నిద్ర లేవు. వారు భయపడి అరణ్యంలో బాగా వెతికి అష్టావక్ర మునిని తీసుకొచ్చారు. ఆయన వచ్చి జనకుడిని పలకరించి, రాజా, ఏమి ఇలా పడి ఉన్నావు? లేచి కూర్చుని భోజనం చేయి అన్నాడు. ఆ మాటలు వినగానే జనకుడు లేచి నిత్యకృత్యాలు తీర్చుకొని భోజనం చేయడం చూసి మంత్రులు ఎంతో సంతోషించారు. వారందరినీ బయటకు వెళ్ళమని చెప్పి జనక మహారాజుతో ఏకాంతంగా, రాజా, నీ స్థితికి కారణం ఏంటి అని ప్రశ్నించాడు. దానికి జనకుడు, స్వామి, నా దేహం మీద, నా ఇంద్రియాల మీద, ఈ రాజ్యం మీద నాకే హక్కులు లేవు. వాటన్నింటినీ మీకు సమర్పించాను. మీ ఆజ్ఞ లేక నేను ఎలాంటి పనులు చేయడానికి అర్హుడను కాను అన్నాడు. జనక మహారాజు మాటలు విన్న ముని ప్రసన్నుడై ప్రేమగా, జనక, నిన్ను పరీక్షించడానికి నేను ఇలా చేశాను. ఇప్పుడు నువ్వు బ్రహ్మోపదేశం పొందడానికి అన్ని విధాలా అర్హుడవు అని చెప్పి ఆశీర్వదించాడు. నీకు ఆత్మసాక్షాత్కారం అయింది కనుక నీ జీవితం ఇక మీదట నీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండదు. నీకు ఎటువంటి అవసరాలు లేవు కనుక నీ జీవితం నీ అవసరాల కోసం కాదు, నీ దేశ ప్రజలకు ఒక జ్ఞాని అయిన రాజు అవసరం ఎంతైనా ఉంది అన్నాడు. తర్వాత వారి మధ్య జరిగిన సంభాషణ అష్టావక్ర గీతగా ప్రసిద్ధి చెందింది. జనక మహారాజు అయిష్టంగానే అంగీకరించి గొప్ప మేధాశక్తితో రాజ్యాన్ని పరిపాలించాడు. పూర్తిగా మనోవికాసం పొందిన రాజర్షి రాజు కావడం వల్ల ఆ రాజ్య ప్రజలకి నిజమైన అదృష్టం. వారిద్దరి మధ్య చక్కటి అవగాహన, సాన్నిహిత్యం వల్ల ఆశ్రమంలోని సన్యాసులకు జనక మహారాజు పట్ల మెల్లమెల్లగా అసూయ కలగసాగింది. మన గురువుగారు ధనలోభంలో పడిపోతున్నట్లున్నారు. ఈ జనకుడు ఒక మహారాజు. భార్యతో, సంతానంతో విలువైన దుస్తులను, ఆభరణాలు ధరించి రాజభవనంలో నివసిస్తూ ఉంటాడు. అతనిలో ఆధ్యాత్మిక విశేషం ఏమీ లేదు. మనం ఆధ్యాత్మిక సాధనలో పూర్తిగా అంకితమై ఉన్నాము, కానీ గురువుగారు మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని అనుకునేవారు. శిష్యులలో పెరుగుతున్న ఈ అసూయను గురించి తెలుసుకున్నాడు. అందువల్ల ఆయన ఒక రోజున ఒక సంఘటన జరిగేలా సంకల్పించాడు. ఆశ్రమంలో ఒకరోజు సన్యాసులతో మాట్లాడుతున్నాడు. అక్కడ జనక మహారాజు కూడా ఉన్నారు. ప్రవచనం జరుగుతున్న సమయంలో ఒక సైనికుడు హడావిడిగా వచ్చి జనక మహారాజుకు మాత్రమే అభివాదం చేసి, ఓ రాజా, రాజప్రసాదానికి నిప్పు అంటుకొని అంతా తగలబడిపోతుంది, మొత్తం సామ్రాజ్యం అంతా గందరగోళంగా ఉంది అని తెలియచేశాడు. అది విని జనకుడు లేచి నిలబడి ఆ సైనికుడితో, ముందు ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో. ఇలా లోపలికి వచ్చి సత్సంగమును మధ్యలో ఆపడమే కాకుండా నా గురువు గారికి కాకుండా నాకు నమస్కరించడం ఎంత పొరపాటు, వెంటనే ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో అని మందలించాడు. ఆ సైనికుడు వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. జనకుడు తన స్థానంలో మళ్ళీ స్థిమితంగా కూర్చున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆశ్రమ సహాయకుడు వచ్చి, ఆశ్రమం నిండా కోతులు సన్యాసులందరి బట్టలు లాక్కొని చింపేస్తున్నాయి అని చెప్పాడు. అది విన్న సన్యాసులందరూ లేచి బట్టలు కాపాడుకోవడానికి బట్టలు ఆరేసే చోటికి పరిగెత్తారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి కోతులు లేవు, బట్టలకి ఏమీ కాలేదు. జరిగిన విషయం వారికి అర్థమైంది. దాంతో వారు తల వంచుకొని గురువుగారి దగ్గరికి వచ్చారు. అప్పుడు ప్రవచనంలో భాగంగా, కొద్ది రోజుల క్రితం ఈ జనక మహారాజు సామ్రాజ్యం అల్లకల్లోలమైనప్పుడు కాలిపోయిన సంపద గురించి కాకుండా సత్సంగం భగ్నమైనందుకు బాధపడ్డాడు. మీరంతా సన్యాసులు, మీకెవరికి భార్య పిల్లలు లేరు, కానీ కోతులు వచ్చి మీ బట్టలు ఎత్తుకుపోతున్నాయి అంటే మీరు ఒక్కసారిగా సత్సంగం విడిచి పరిగెత్తారు. ఏ విలువ లేని మీ బట్టల కోసం మీరు నేను చెప్తున్నది కూడా వినిపించుకోకుండా పరిగెత్తారు. మీలో సన్యాసం ఏది? జనక మహారాజు అసలైన సన్యాసి. రాజు అయినప్పటికీ అతనే సన్యాసి. మీలో సన్యాస లక్షణమే లేదు. ఇది మీ స్థితి, అది ఆయన స్థితి. మనిషిలోని అంతర్గత పురోగతికి బాహ్యంగా అతడు చేసే పనులకి ఏమాత్రం సంబంధం లేదు. మనిషి అంతర్గతంగా ఏం చేస్తున్నాడు అనేదే ముఖ్యం. పరిస్థితులకు, అవసరానికి, కర్తవ్యానికి అనుగుణంగా చేసేవే బయట పనులు. సమాజపరంగా అవసరమే అయినా మీరు మీ లోపల ఎలా ఉన్నారు అనేదే ముఖ్యమైన విషయం అన్నాడు. కొంతకాలం తర్వాత ఇలాంటిదే ఇంకొక సంఘటన జరిగింది. ఒకసారి జనకుని రాజర్షిగా, జ్ఞానిగా అందరూ ఎందుకు అంటున్నారో అందులోని విశేషం ఏంటో తేల్చుకుందామని ఒక సాధువు నేరుగా జనకుని ఆస్థానానికి వెళ్ళాడు. ఎత్తైన సింహాసనం మీద కూర్చున్న జనకునికి పరిచారకులు అటూ ఇటూ నిలబడి వింజామరలు వీస్తున్నారు. ఒకరు పాదాలు ఒత్తుతున్నారు. ఆయన కిరీటంలో పొదిగిన మణిరత్నాలు జిగేలుమంటున్నాయి. ఎటు చూసినా ఆడంబరమే, అతిశయమే. సాధువు ఇదంతా గమనిస్తున్నాడు. ఇతడు అన్ని లౌకిక విషయాలే మాట్లాడుతున్నాడు. లౌకికమైన సిరి సంపదలతో తులతూగుతున్నాడు. ఇతడు రాజర్షి, జ్ఞాని ఎలా అవుతాడు? ఇతన్ని జ్ఞాని అన్నవాళ్ళు పరమ అజ్ఞానులు అనుకున్నాడు. సాధువు ఆస్థానంలోకి అడుగు పెడుతున్నప్పుడే జనకుడు అతని మనోభావాలను అంతర్దృష్టితో గమనిస్తూనే ఉన్నాడు. సాధువును తన వద్దకు పిలిపించుకొని, సాధువు వేషంలో ఉన్నావు కానీ నువ్వు నిజమైన సాధువు కావు. ఎప్పుడూ ఇతరులలో తప్పులెంచే స్వభావం నీది. దాంతోనే నీ సమయమంతా ఖర్చయిపోతుంది. భగవద్ధ్యానానికి నీకు తీరికేది? నా దృష్టిలో నువ్వు నేరస్తుడివి. రాజుగా నిన్ను శిక్షించక తప్పదు. నీకు మరణశిక్ష విధిస్తున్నాను. వారం రోజులు నిన్ను ఉరితీస్తారు అన్నాడు. సాధువు తెల్లపోయాడు.
గజగజ వణికిపోతూ నిలబడ్డాడు. జనకుడు అలా ప్రకటించిన వెంటనే భటులు సాధువును తమ అదుపులోకి తీసుకుని చెరసాలకు తరలించారు. అతడికి రోజు ఉప్పు లేని కూరలు, కారం కలిపిన తీపి పదార్థాలు ఆహారంగా పెట్టమని జనకుడు సేవకులను ఆదేశించాడు. అయితే ఆ సాధువు వాటి రుచిని పట్టించుకునే స్థితిలో లేడు. కళ్ళు మూసినా తెరచినా అతనికి ఉరికంబమే కనిపిస్తుంది. తన మెడ చుట్టూ ఉరితాడు బిగుసుకుంటున్న దృశ్యమే కళ్ళ ముందు కదులుతుంది. కంటి మీద కునుకే కరువైపోయింది. ఆ వారం రోజుల్లోనే అతడు మరణ భయంతో మనోవ్యధతో చిక్కి శల్యమైపోయాడు. ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చేశాయి. 7వ రోజున సాధువును ఉరితీయడానికి సన్నాహాలు చేయమని జనకుడు ఆదేశించాడు. తను కూడా ఉరితీసే ప్రదేశానికి వెళ్ళాడు. భటులు చెరోవైపు 2 చేతులు పట్టుకొని అతి కష్టం మీద అడుగులు వేస్తున్న సాధువును తీసుకొచ్చి జనకుని ముందు నిలబెట్టారు. అతడు మృత్యు భయంతో వణికిపోతున్నాడు. జనకుని ఆదేశంపై సేవకులు అతనికి ఉప్పు కలిపిన పాలు ఇచ్చారు. సాధువు ఆ పాలను గడగడ తాగేశాడు. పాలు బాగున్నాయా, పంచదార సరిపోయిందా అని ప్రశ్నించాడు జనకుడు చిరునవ్వుతో. మహారాజా, వారం రోజులుగా పదార్థాల రుచిని గమనించే స్థితిలో నేను లేను. నాకు ప్రతిక్షణము ప్రతి చోట ఉరికంబమే కనిపిస్తుంది అన్నాడు సాధువు. జ్ఞానబోధకు ఇదే తగిన సమయం అనుకున్నాడు జనకుడు. ఈ వారం రోజులు నువ్వు ఏం తింటున్నా, ఏం చేస్తున్నా నీ దృష్టి చేస్తున్న వాటి మీద, తింటున్న వాటి మీద లేదు. కేవలం ఉరికంబమే నీకు కనిపించింది. అలాగే నేను రోజు ఉదయం నుండి రాత్రి వరకు అనేకమైన లౌకిక విధులు నిర్వహిస్తున్నా కూడా నా దృష్టి మాత్రం ఎల్లవేళలా పరబ్రహ్మతత్వం పైనే లగ్నమై ఉంటుంది. విశేషమైన ధ్యానంతోనే నేను ఈ స్థితిని సంపాదించాను. నేను ఈ ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అతీతంగా ఉండగలను. ఇక ముందెప్పుడు ఇతరుల లోపాలను ఎంచకుండా ఇతరులలో మంచినే చూడడం నేర్చుకో. తపస్సుతో, ధ్యానంతో పరమసత్యాన్ని తెలుసుకో. ప్రపంచానికి అతీతంగా ఉంటూనే ప్రపంచ క్షేమం కోసం పనిచేయి అని చెప్పాడు. సాధువుకు జనకుని ఔన్నత్యం, తన అల్పత్వం అర్థమయ్యాయి. అతడికి శిరస్సు వంచి నమస్కరించి అక్కడి నుండి నిష్క్రమించాడు. జనక మహారాజు గురించి శ్రీదేవి భాగవతంలో కూడా ప్రస్తావన ఉంది. వ్యాస భగవానుడి పుత్రుడైన సుఖమహర్షి విద్యాభ్యాసం పూర్తి చేశాక వ్యాస మహర్షి, ఇక గృహస్థాశ్రమం స్వీకరించు, మనవణ్ణి ప్రసాదించి నన్ను రుణ విముక్తుడిని చేయి అని అంటాడు. దానికి సుఖమహర్షి, తండ్రి, నేను గృహస్థాశ్రమం స్వీకరించి సంసార బంధాలలో ఇరుక్కోవడానికి సిద్ధంగా లేను. నేను మోక్ష మార్గాన్ని అన్వేషించాలి అనుకుంటున్నాను అంటాడు. దానికి తండ్రి కోపగించి, గృహస్థు జీవితం బంధనం కాదు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షాన్ని పొందవచ్చు. అది అన్నింటికంటే ఉత్తమమైనది అంటాడు. అయినా సుకుడు అంగీకరించకపోయేసరికి మిథిలా నగరానికి వెళ్ళి జనక మహారాజును కలవమంటాడు. ఒక రాజ్యానికి మహారాజు అయిన జనకుడు బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు ఎలా అవుతాడు అని తెలుసుకుందాం అనుకొని సుఖమహర్షి బయలుదేరి మిథిలా నగరానికి వెళ్తాడు. జనకుడు సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసి ఒక పాడిగోవును కానుకగా ఇచ్చి వచ్చిన కారణం ఏంటి అని అడిగాడు. మహారాజా, గృహస్థాశ్రమం స్వీకరించను అన్న నా మాటలకు మా తండ్రి గారైన వేదవ్యాసుడు బాధపడి మీ వద్ద బ్రహ్మజ్ఞానం పొందమని నన్ను ఇక్కడికి పంపారు అని చెప్పాడు. ఆ మాటలు విని జనక మహారాజు, మోక్షం కావాలి అనుకుంటే బ్రహ్మచర్యం స్వీకరించి గురువుల వద్ద విద్యను అభ్యసించి తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించి పుత్రులను కని వాణ్ణి గృహస్థుని చేసి మనమణ్ణి ఎత్తుకొని భార్యను పుత్రులకు అప్పగించి వానప్రస్థాన్ని స్వీకరించాలి. తరువాత మాత్రమే వైరాగ్య భావంతో సన్యాసాన్ని స్వీకరించాలి. విరక్తుడైన వానికే సన్యాసం స్వీకరించే అధికారం ఉంది. ఇది వేదవాక్యం, దీనికి తిరుగులేదు అంటాడు. అప్పుడు సుకుడు, ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజువి, భార్యాబిడ్డలు కల గృహస్థువైన నీవు బ్రహ్మజ్ఞానివి ఎలా అవుతావు? అన్ని రుచులను ఆస్వాదిస్తున్నావు, అన్ని సుఖభోగాలను అనుభవిస్తున్నావు. శత్రువుల గురించి, ధనాగారం గురించి, యుద్ధాల గురించి నిత్యం చింతించే నీవు మోక్షగామివి ఎలా అవుతావు అన్నాడు. నీవు సన్యాసాశ్రమం స్వీకరించాలి అనుకుంటున్నావు. నువ్వు వనాలకు వెళ్ళినా కూడా ఆహార విహారాల కోసం ఇంకొకరి మీద ఆధారపడాలి. అక్కడి మృగాలతో, ప్రాణులతో అనుబంధం ఏర్పడుతుంది. మోక్షానికి బంధనాలుగా ఉంటాయని నువ్వు అన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నావు. కానీ నేను వీటి మధ్య ఉన్నా కూడా సదా నిర్వికల్పుణ్ణి, ఏ కోరికలు లేని వాడను. నేను వేటికి బద్ధుణ్ణి కాను అనే జ్ఞానం ఉంది కనుక నాకెప్పుడూ సుఖమే. నీవు బద్ధుణ్ణి అంటున్నావు కనుక నీకెప్పుడూ దుఃఖమే. ఈ దేహం నాది కాదు, ఈ బంధం నాది కాదు అని గ్రహించడమే ముక్తిని పొందడం అని అన్నాడు. ఈ మాటలకు సుకునికి సంతృప్తి కలిగి జనకుని దగ్గర వీడుకోలు తీసుకొని సంతోషంగా వ్యాసాశ్రమం చేరి కొంతకాలానికి వివాహం చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించి చివరికి నారదుని ద్వారా ముక్తి మార్గాన్ని గ్రహించి కైలాస శిఖరానికి వెళ్ళిపోయాడు. జనకుని దగ్గర సకల సంపదలను మించిన జ్ఞాన సంపద ఉండేది, ధర్మాచరణ ఉండేది. ఆయన జితేంద్రియుడు, జీవన్ముక్తుడు. అందుకనే అనేక మంది బ్రాహ్మణులు, పండితులు జనకుని వద్దకు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ఒకరోజు శ్వేతకేతువు, అరుణేయుడు, యాజ్ఞవల్క్యుడు, సోమశిషుడు వచ్చారు.
అందరిలోకి అగ్నిహోత్రం గురించి సరిగ్గా చెప్పిన యాజ్ఞవల్క్యుడికి 300 ఆవులను దానమిచ్చాడు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా తన భక్తి ప్రపత్తులతో స్వర్గలోక ప్రాప్తిని జనకుడు పొందాడు అని పెద్దలు చెప్తారు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా రామాయణంలోని ఏ ఇతర పాత్రల గురించైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.